పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. విధులకు ఆటంకం కలిగించారంటూ పామరు మాజీ ఎమ్మెల్యే కాలేజ్ అనిల్ సహా పలువురు వైసీపీ నేతలపై పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేశారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, లక్ష్మి, నిన్న కృష్ణా జిల్లాలో వరద ముంపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగానే పెడన, పెనమలూరుతో పాటుగా మచిలీపట్నం నియోజకవర్గాలు, పామర్ నియోజకవర్గాల్లో కూడా ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అయితే ప్రధానంగా తాడేపల్లి నుంచి ఆయన తర్వాత విజయవాడ మీదుగా వెళుతున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యంలో అనేక చోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున జగన్ చూసేందుకు రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడి అందులో భాగంగానే నిన్న జగన్ పర్యటనకు సంబంధించి నిబంధనలను అతిక్రమించారంటూ కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే కైలే అనిల్ మాజీ ఎమ్మెల్యే, పామరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులతో వాగ్వాదానికి చేయడం, పోలీసులను దురుసుగా ప్రవర్తించారంటూ పడుముక్క పోలీసులు కేసులు నమోదు చేశారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దని కోరినటువంటి స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులతో ఆయన వాగ్వివాదం దిగటం, వాగ్వివాదం దిగిన తర్వాత వైకాపా శ్రేణులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని కూడా ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.